జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. కృతజ్ఞత లేని వారికి సాయం చేయడం, విశ్వాసం లేని వాళ్లతో స్నేహం చేయడం, నటిస్తున్నారని తెలిసినా వాళ్లే కావాలనుకోవడం మన అమాయకత్వం అవుతుంది. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, శుక్లపక్షం, డిసెంబర్ 11, 2024, బుధవారం. తిథి ఏకాదశి రాత్రి 1:09 వరకు, తదుపరి ద్వాదశి. నక్షత్రం రేవతి ఉదయం 11:48 వరకు, తదుపరి అశ్విని. యోగము వరియాన సాయంత్రం 6:48 వరకు, తదుపరి పరిగా. కరణం వనిజ మధ్యాహ్నం 2:27 వరకు, తదుపరి విష్టి. రాత్రి 1:09 వరకు, తదుపరి భవ. సూర్యోదయం ఉదయం 6:26, సూర్యాస్తమయం సాయంత్రం 5:36. చంద్రోదయం మధ్యాహ్నం 2:03, చంద్రాస్తమయం రాత్రి 3:02. అశుభ సమయాలు. రాహుకాలం మధ్యాహ్నం 12:01 నుండి 1:25 వరకు. యమగండం ఉదయం 7:50 నుండి 9:13 వరకు. గుళిక కాలం ఉదయం 10:37 నుండి మధ్యాహ్నం 12:01 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:39 నుండి మధ్యాహ్నం 12:23 వరకు. వర్జము తెల్లవారుజామున 6:12 నుండి 7:40 వరకు. శుభ సమయాలు. అమృత గడియలు ఉదయం 9:34 నుండి 11:03 వరకు. తిరిగి రాత్రి 3:15 నుండి 4:43 వరకు. అభిజిత్ ముహూర్తం ఈ రోజు లేదు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:43 నుండి 5:35 వరకు. శుభ గడియలు ఉదయం 9:15 నుండి 10:35 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:48 నుండి 5:49 వరకు. డిసెంబర్ 11, బుధవారం. ఈ రోజు ఉన్న తిథి ఏకాదశి రాత్రి 1:09 వరకు ఉంది, తదుపరి ద్వాదశి. ఈ రోజు ఉన్న నక్షత్రం రేవతి ఉదయం 11:48 వరకు ఉంటుంది, తదుపరి అశ్విని. ఏకాదశి రేవతి నక్షత్రం కలయిక ఉన్న సమయంలో ఉదయం బారసాల, నామకరణం, అక్షరాభ్యాసం, వివాహం, గృహారంభం వంటి శుభకార్యాలు ఇతర దుర్ముహూర్తం కలవకుండా చూసుకొని, తారాబలం, చంద్రబలం చూసుకొని మీ పంతులు గారి సలహా తీసుకొని చేసుకోవచ్చు. అలాగే ఇంకా ఏవైనా శుభకార్యాలు చేయాలనుకున్నా కూడా మీ పంతులు గారి సలహా తీసుకొని ఏదైనా లగ్న ముహూర్తం ఉన్నా కూడా చేసుకోవచ్చు. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈరోజు ఉదయం 11:48 వరకు మీన రాశిలోను, తదుపరి మేష రాశిలోను, సూర్యుడు వృశ్చిక రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈరోజు ఉదయం 11:48 వరకు సింహ రాశి వారికి, తదుపరి కన్యా రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈరోజు ఉదయం 11:48 వరకు చంద్రబలం ఉన్న రాశులు వృషభం, మిథునం, కన్యా, తుల, మకరం, మీనం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు మేషం, మిథునం, కర్కాటకం, తుల, వృశ్చికం, కుంభం.
వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈరోజు అభిజిత్ ముహూర్తం ఎన్ని గంటలకో కామెంట్స్ లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు: గీతా జయంతి, మోక్షద ఏకాదశి, మార్గశిర శుక్ల ఏకాదశిని మోక్షద ఏకాదశి లేదా ధ్రువ ఏకాదశి లేదా ఉత్తమ ఏకాదశి అంటారు. భగవద్గీత జన్మించిన రోజుగా గీతా జయంతి కూడా ఈ రోజునే చేస్తారు. ఈ వ్రతం ఆచరించడం వలన స్థిరమైన మనస్సుతో పాటు ముక్తిని చేకూరుస్తుందని నమ్మకం. 1946వ సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ యూనిసెఫ్ అమల్లోకి వచ్చింది. 1891వ సంవత్సరంలో తెలుగునాట మొట్టమొదటి వితంతు పునర్వివాహం కందుకూరి వీరేశలింగం పంతులు గారి ఆధ్వర్యంలో రాజమండ్రిలో జరిగింది. భారత గాయనిమణి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి వర్ధంతి, భారత 13వ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారి జయంతి, భారత చదరంగ క్రీడాకారులు విశ్వనాథన్ ఆనంద్ గారి పుట్టినరోజు. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. డిసెంబర్ 11 బుధవారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి, శ్రమకు తగిన ప్రోత్సాహం ఉంటుంది. వృషభ రాశి, ప్రశాంతమైన వాతావరణం కోరుకుంటారు. మిథున రాశి, విశ్రాంతిగా గడుపుతారు. కర్కాటక రాశి, దైవ బలం రక్షిస్తుంది. సింహ రాశి, అవసరానికి కావలసిన ధనం అందుతుంది. కన్యా రాశి, చేపట్టిన పనుల్లో గట్టి పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది. తులా రాశి, భయాలను లేదా అపోహలను వదిలి ధైర్యంగా ముందుకు సాగిపోవాలి. వృశ్చిక రాశి, కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ధనుస్సు రాశి, శుభవార్త వింటారు. మకర రాశి, మంచి మనసును చాటుకుంటారు. కుంభరాశి, కొత్త విషయాల పట్ల శ్రద్ధ వహిస్తారు. మీన రాశి, నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలి. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు, తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.